అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వత ఒప్పందంగా మారే దిశగా కీలక భేటీ జరగనుంది. రేపు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ ప్రతినిధులు భేటీ కానున్నారు. హార్ముజ్ జలసంధి తెరవడం, ఇరాన్ డిమాండ్లపై కీలక చర్చలు జరపనున్నారు. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భేటీ కోసం ఇస్లామాబాద్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఎటువంటి దాడులకు పాల్పడలేదు. పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య తొలిదశ చర్చలకు రంగం సిద్దమైంది. ఇస్లామాబాద్ లో జరిగే ఈ భేటీలో ఇరు దేశాల నేతలు శాశ్వత శాంతి దిశగా చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో పాల్గొనే అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహించనున్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళిక ఆధారంగా జరగనున్నాయి. ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేత, భవిష్యత్తులో ఇరాన్పై దాడులు జరగకుండా హామీ, హర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగాలన్న టెహరాన్ డిమాండ్, ఇరాన్ అణు క్షిపణి కార్యక్రమాల భవిష్యత్తుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. తాత్కాలిక కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. శాంతి చర్చలకు మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే సౌదీ అరేబియా, కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సంప్రదింపులు జరిపారు. భేటీ దృష్ట్యా ఇస్లామాబాద్ నగరమంతా పాక్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు గురువారం, శుక్రవారం 2 రోజుల పాటు స్థానికంగా సెలవులు ప్రకటించారు. ఇప్పటికే 30 మంది సభ్యులతో కూడిన అమెరికా భద్రతా బృందాలు ఇస్లామాబాద్కు చేరుకుని ఏర్పాట్లను సమీక్షించాయి. అటు ఈ భేటీ కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుంది. అసలైన ఒప్పందం అమలు చేసే వరకు అమెరికా సైన్యం ఇరాన్ సరిహద్దుల్లోనే ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బందితో పాటు అదనపు మందుగుండు సామాగ్రి, ఆయుధాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికే గణనీయంగా బలహీనపడిన శత్రువును అవసరమైతే పూర్తిగా నాశనం చేయటానికి ఏం చేసేందుకైనా సిద్దమని పేర్కొన్నారు. ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. హర్ముజ్ ను తెరవాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. అటు హెజ్బొల్లాపై దాడులను ఆపాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. వారిపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే బలమైన ప్రతిస్పందనలు ఉంటాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ హెచ్చరించారు. తాత్కాలిక ఒప్పందం లెబనాన్కు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే దీనిని అమెరికా, ఇజ్రాయెల్లు ఖండిస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంపై యుఏఈ మండిపడింది. అత్యంత కీలకమైన ఈ నౌకాయాన మార్గాన్ని ఆయుధంగా మార్చుకోవటాన్ని ఏ రూపంలోనూ అంగీకరించబోమని యుఏఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థ సీఈఓ సుల్తాన్ అల్ జాబర్ స్పష్టం చేశారు. ఈ జలసంధిని ఇరాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. ప్రతి నౌక ఎటువంటి షరతులు లేకుండా ఈ మార్గంలో ప్రయాణించే హక్కును కలిగి ఉండాలన్నారు. ఎవరు వెళ్లాలి, ఏ నిబంధనలతో వెళ్లాలి అని నిర్ణయించే చట్టబద్దమైన హక్కు ఏ దేశానికి లేదని పేర్కొన్నారు.